అనుమానం పుట్టించడం. అసలు ఎందుకు వచ్చింది ఎంత బాధ అంతా పెట్టుకోవడం, ఎందుకు చేయటం? దేవుడికి తెలియదా మన పరిస్థితి? దేవుడు చూడలేదా? దేవుడికి అర్థం కాదా? అనుమానం అనేది ఉంది చూసారా, అది చిన్న రంధ్రం లాగా మొదలవుతుంది. ఓడకి ఎట్లా చిన్న రంధ్రం ఉండి చివరికి ఆ ఓడనే ఆ రంధ్రం ముంచేసే స్థితికి వెళ్ళిపోద్దో అంత ముంచేసే స్థాయికి వెళ్ళిపోద్ది అనుమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో మనం ఎన్నడూ అనుమానించకూడదు. దేవుని వాగ్దానాలను అనుమానించకూడదు. దేవుడు చేసిన వాగ్దానాలు అన్ని నమ్మదగినవి అంటాడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో. చదవండి అన్నమాట. 1 కొరింథీ కాదు, 2వ కొరింథీ అనుకుంటే చూడండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ